ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 4 జేఏసీ నాయకులకు, అలాగే హాజరైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరికీ ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి రివర్స్ పిఆర్సీ జీవోలను, రద్దు చేయాలి రివర్స్ పిఆర్సీ జీవోలను. పెద్దలందరూ రివర్స్ పిఆర్సీ జీవోల గురించి మాట్లాడారు. అలాగే నేను సిపిఎస్ ఉద్యమ నాయకుడిగా సిపిఎస్ ఉద్యమ చరిత్ర నాయకులు టచ్ అయినటువంటి పాయింట్లను నేను మీ ముందుంచుతాను. గత 6 సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అలాగే పాత పెన్షన్ లో ఉన్న వారందరి సహకారంతో సిపిఎస్ వ్యతిరేక ఉద్యమం ఒక ఉవ్వెత్తులాగా ఒక ఉప్పెనలాగా చెలరేగిన క్రమంలో గత ప్రభుత్వంలో సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నాం. అయినప్పటికీ తృప్తి చెందగా మనం ఏం చేశామంటే ఈ సిపిఎస్ విధానాన్ని కంప్లీట్ గా రద్దు చేయాలని చెప్పి గట్టిగా పట్టుకొట్టిన సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి నా వల్ల కాదు అని చెప్పిన సందర్భంలో మనం 2017-18 ఎన్నికల ముందు వరకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ఫలితంగా ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంచడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 9వ అంశంగా సిపిఎస్ రద్దుని ఉంచారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి కడప జిల్లా నుంచి పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురం వరకు ప్రతి చోట సిపిఎస్ ఉద్యోగులను కలిసిన చోట నేను మీకు రద్దు చేస్తాను, 1 వారం అవకాశం ఇవ్వమని చెప్పారు. మరి అలాగే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చిత్తూరు సభలో నాకు ఇంకొక అవకాశం ఇస్తే సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. అంటే ఈయన చెప్పిన పాదయాత్ర వరంలో అది పెద్దగా మన వాళ్ళు గుర్తు పెట్టుకోవాలా, కానీ ఉద్యమ నాయకులుగా మేము నోట్ చేసుకున్నాం. ఆయన చివరికి మళ్ళీ అవకాశం ఇస్తే రద్దు చేస్తా అన్నారు. కానీ ఈయన 2 సంవత్సరాల నుంచి రద్దు చేస్తా 1 వారం కమిటీలు అవసరం లేదు అని చెప్పారు. సరే, ఈయన రద్దు చేస్తారని చెప్పి మనం నమ్మకం ఉంచి ఈయనకు అధికారం ఇస్తే ఈ ప్రభుత్వంలో మొదటిగా మోసపోయిన వాళ్ళు ఎవరంటే సిపిఎస్ ఉద్యోగులే. ఎందుకంటే మొదటిగా ఒక కమిటీ వేశారు, ఆ కమిటీకి టైం బౌండ్ లేదు. నేను కొడాలి నాని గారిని కలిసినప్పుడు సార్ ఈ కమిటీ వేసానికి ఏంటంటే సార్ దానికి టైం బౌండ్ ఎక్కడ రాకుండా సార్ లేదంటే అది ఎవరో టైం బౌండ్ మెన్షన్ చేయలేదంటే ఆయనే సాగరిస్తున్నారని చెప్పి చెప్పారు. సో ఆ విధంగా కమిటీలు వేసి ఈ విషయాన్ని సాగరించారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే చనిపోయిన ఉద్యోగికి సగం అమౌంట్ సిపిఎస్ అమౌంట్ అనేది ఇస్తున్నారు. ఆ జీవోని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చా? పాన్ కార్డు లేకుండా ఈ రాష్ట్రంలో ఒక 500 మంది చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ గురించి అగమ్య గోచరంగా ఉంది. ఆ రోజు పాదయాత్రలో వీళ్ళు చెప్పిన మాటలేంది అంటే సార్ మీ మాటలు నమ్మటానికి అవకాశంగా లేవు అని చెబితే నాకు ఈ సిపిఎస్ గురించి పూర్తి అవగాహన ఉన్నది, సిపిఎస్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నది. ఇది ఒక మనిషికి ఒక చెయ్యి ఇరిగిందో లేదా ఒక హార్ట్ సర్జరీ కాదు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింది, దాన్ని ఎలా సరి చేయాలో మాకు తెలుసు, నేను సరి చేస్తాం. ఇదే మాట ఆ రోజు మీరు మా నాయకులు చెప్పినటువంటి మాట. మరి ఇవాళ ఇవన్నీ ఏం లేకుండా అవగాహన లేదని చూస్తున్నారు. మీకు అవగాహన ఉన్న విషయం మాకు బాగా తెలుసు. మీరు ఖచ్చితంగా ఈ సిపిఎస్ ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 4 జేఏసీ నాయకులకు టీఆర్సీ విషయం వెంబటే సిపిఎస్ మీద కూడా పట్టుబట్టాలని గట్టిగా దాని విషయం తేలే వరకు సమ్మె కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్.